కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ తమకు పోటీయే కాదన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. తనకు రెండోసారి ఎంపీగా పోటీ చేయడానికి పార్టీ అవకాశం కల్పించడంతో పాటు తొలి జాబితాలోనే పేరు వెల్లడించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్ ప్రజలు ఆదరించడం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, తన జీవితం ప్రజలకు అంకితమని తెలిపారు. హుజురాబాద్ లో ప్రజాహిత యాత్రలో భాగంగా పాదయాత్ర చేశారు బండి సంజయ్. తన యాత్రకు అనూహ్య స్పందన లభిస్తుందని, మోదీని మూడోసారి ప్రధానిని చేయడానికి ఫిక్స్ అయ్యినారన్నారు బీజేపీ నేత. నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, మా ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి, శ్రీ అమిత్ షా గారికి, నాయకులందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఆమె విశ్వాసాన్ని నమ్మకంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రెండోసారి ప్రకటించడం చాలా సంతోషం. తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కార్యకర్తలం అందరం కూడా కేంద్ర నాయకత్వం మీద విశ్వాసాన్ని నమ్మకం ఉంచిందో దాన్ని వమ్మయ్యకుండా భారీ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలం అందరూ కూడా సిద్దం కావడం, ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నరేంద్ర మోడీ గారిని ఎట్టి బస్సులో మూడోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి సిద్దమైన తరుణంలో ఎట్టి బస్సులో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తల యొక్క కష్టంతో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను గెలుస్తానని చెప్పి ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రకటిస్తా ఉన్నాను. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, మా ప్రియతమ నేత శ్రీ నరేంద్ర